మోదీనే ప్రధాన టార్గెట్గా చంద్రబాబు విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ఒకసారి చంద్రబాబు మోదీని ఏమని విమర్శించారో ఇప్పుడు చూద్దాం. ఈ నరేంద్ర మోడీ నేను చేసింది మొత్తం స్టడీ చేసుకుంటే మీ గుజరాత్ ఎక్కడుంది, మా ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంటుందో భవిష్యత్తులో చూడమని మరొకసారి సవాలు విసురుతున్నా. నిన్నన్ని చెప్పారు, ఇష్ట ప్రకారం మాట్లాడాడు. ఈయన ఒక విలువలు లేని వ్యక్తి, పద్ధతి లేని వ్యక్తి, తప్పులు చెప్పే వ్యక్తి. ఏ పూటగా పూట తప్పులు చెప్పేసి తప్పించుకుంటాడు తప్ప ఉందాతనం లేని వ్యక్తి. అలాంటి వ్యక్తి నరేంద్ర మోడీ పెట్రోకెమికల్ కారిడార్ పెట్టాడంట. ఎక్కడ పెట్టాడని నేను అడుగుతున్నా. అన్ని కాలేజీలు ఇన్స్టిట్యూషన్స్ పెట్టేశాడంట. పోలవరం పూర్తి చేసేశాడంట. లేకపోతే విశాఖపట్నం రైల్వే జోన్ ఇచ్చేశాడంట. కడాన మనకు వెనుకబడిన జిల్లాలకు డబ్బులు ఇవ్వాలి, 4వ విడత ఇవ్వాలి, 50. సో నాగేశ్వర్ గారు, చంద్రబాబు మోదీనే టార్గెట్గా ప్రతి ప్రచార సభలో కూడా విమర్శలు చేస్తూనే ఉన్నారు. సో ఈరోజు కూడా ఆయన విమర్శలు చేశారు. పైగా మొన్న మోదీ వచ్చిన దానికి ఆయన కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. రాజకీయ చరిత్ర గురించి సవాల్ కూడా చేశారు ఆయన. సో ఎలా చూడాలంటారు? అంటే ఇప్పుడు ఇందులో ఆంధ్రప్రదేశ్కు మోడీ ఏం చేశాడనే ప్రశ్న వ్యాలిడ్ ప్రశ్న, దాంట్లో డౌట్ లేదు. అయితే చంద్రబాబు నాయుడు ఏంటంటే 2014లో సోనియా గాంధీని ఇదే రకంగా విమర్శించారు. 2019లో ఇప్పుడు నరేంద్ర మోడీని విమర్శిస్తున్నారు. 2014 నుంచి 18 వరకు నరేంద్ర మోడీ చాలా పొగిడారు. మీకు గుర్తుండే ఉంటే అసలు నరేంద్ర మోడీ లాంటి దార్శనికులు లేడు, నరేంద్ర మోడీ లాంటి నాయకులు లేడు, నరేంద్ర మోడీ వల్ల దేశం చాలా అభివృద్ధి చెందుతుంది అని చంద్రబాబు నాయుడు గారే పొగిడారు. సో ఇప్పుడు పద్ధతులు లేవు, విలువలు లేవు అని అంటున్నారు. అందువల్ల రాజకీయాల్లో ఒకసారి కలిసి ఒకసారి విడిపోయినంత మాత్రానే వ్యక్తిగతంగా దాడి చేయడం కరెక్ట్ కాదు. మీరు విధానాల పరంగా దాడి చేయండి. నరేంద్ర మోడీ విధానాలని ప్రశ్నించండి, అంతకుముందు ఎందుకు ప్రశ్నించలేదో కూడా చెప్పండి. ఆంధ్రప్రదేశ్ జరిగిన అన్యాయాలపైన అడగండి, అనుమానం లేదు. కానీ వ్యక్తిగత దూషణల వల్ల ఏమవుతుంది అంటే మరి ఇన్నేళ్ళు ఎందుకు కలిసి ఉన్నారు మీరు క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అదే అన్నారు కదా, ఈయనకు సన్ రైజ్ కాదు సన్ రైజ్ కావాలని. మరి బీజేపీతో టీడీపీ కలిసినప్పుడు ఈ SON సన్ రైజ్ కనవలేదా మోడీ గారికి? మరి అప్పుడు చంద్రబాబు నాయుడు అప్పుడు చాలా మంచి నాయకుడు కదా. లోకేష్ కూడా అప్పుడే కదా మంత్రి అయింది. లోకేష్ గారు ఏమి మోడీ గారితో విడిపోయాక మంత్రి కాలే కదా. మోడీ గారితో కలిసినప్పుడే మోడీ గారు చెప్పనండి, నీ కొడుకుని ఇట్లా మంత్రి చేస్తే నాకు నువ్వు అవసరమే లేదు, నీతో పొత్తే పెట్టుకోను అని. అందువల్ల కలిసినప్పుడు ఏమో వ్యక్తిగతంగా మెచ్చుకుంటారు, రాజకీయంగా మెచ్చుకుంటారు. విడిపోవడంతోనే రాజకీయంగా తిట్టుకుంటారు, వ్యక్తిగతంగా కూడా తిట్టుకుంటారు. అది సరైనది కాదు. గతంలో మోదీకి ఫ్యామిలీ కూడా లేదు, మోడీకి ఫ్యామిలీ లేదు. మరి ఫ్యామిలీ లేని మోడీతో ఎందుకు కలిసేయడం? ఇప్పుడు మోడీ ఎలక్షన్ల తర్వాత 2018లో మోడీ భార్యకు దూరం కాలే కదా. సో ఆయన అది వ్యక్తిగతమైన పర్సనల్ ఇష్యూ. ఆయనకు భార్యకే ప్రాబ్లం లేదు, చంద్రబాబు నాయుడు కింద ప్రాబ్లం. నాకు అర్థం కాని అంశం. ఇప్పుడు ఆమె ఏం కంప్లైంట్ చేయలేదు కదా ఎవరికి వెళ్ళి. ఆమె నేషనల్ ఉమెన్స్ కమిషన్ కంప్లైంట్ చేసింది, ఎవరికి చేసింది? ఇప్పుడు వ్యక్తిగత జీవితాన్ని మోడీ ఆయన భార్య మనకు తెలియదు, అది వాళ్ళ వ్యక్తిగత జీవితం. దాంట్లోకి మనం తొంగి చూడడమే సరైనది కాదు. ఇకపోతే మోడీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అనేది ఏంటంటే నేను సీనియర్ నాయకుడిని మోడీ కన్నా. ఇప్పుడు ఈ సీనియర్లు జూనియర్లు రాజకీయాలు ఉండరు. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఒక పెళ్లి సంబంధాలు చూస్తుంటారు. 26 ఏళ్ళ అబ్బాయి చూసి నచ్చారనుకోండి అమ్మాయి, ఒక 60 ఏళ్ళు వచ్చి నేను సీనియర్ను, నువ్వు ఆ 26 ఏళ్ళలో ఎందుకు పెళ్లి చేసుకుంటావు, నేను ఇంత సీనియర్, నాకు 60 ఏళ్ళు లైఫ్ అంటే ఈ భూమి మీద పుట్టి 60 ఏళ్ళు అయింది, నన్ను చేసుకుంటే నడవదు కదా. సో మనం నిజాయితీగా ఉండాలి. ఇప్పుడు ఎవరు మన సునీల్ గవాస్కర్, మోహిందర్ అమర్నాథ్తో వచ్చి నేను చాలా సీనియర్ను, నేనే ఆడతా, విరాట్ కోహ్లీ ఎందుకు అంటే నడవదు కదా. ఇప్పుడు ఈవెన్ సచిన్ టెండూల్కర్ ఆడుతుంటే కూడా నడవదు. నువ్వు సీనియర్ కరెక్టే, కానీ ఇప్పుడు ఎవరు పిచ్ మీద మ్యాచ్ ఆడాలి అనేది పాయింట్. అందువల్ల ఈ సీనియర్లు జూనియర్లు అనే వ్యవహారం నడవదు. ఇదేమన్నా సెంట్రల్ గవర్నమెంట్ జాబా? చీఫ్ మినిస్టర్ రాజకీయాలు అనేది గవర్నమెంట్ సర్వీస్ కాదు. గవర్నమెంట్ సర్వీస్లో నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు ట్రైనీ ASPగా చేస్తే ట్రైనీ జాయింట్ కలెక్టర్గా చేరాలనుకో, జాయింట్ కలెక్టర్ అవుతాడు, కలెక్టర్ అవుతాడు, తర్వాత జాయింట్ సెక్రటరీ అవుతాడు, సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ రిటైర్ అవుతాడు. సో ఇది గవర్నమెంట్ సర్వీస్. పాలిటిక్స్ ఇస్ నాట్ గవర్నమెంట్ సర్వీస్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కన్నా సీనియర్లు కూడా ఉన్నారు, వాళ్ళు రాజకీయాల్లో అక్కడే ఉన్నారు కదా. అప్పుడు మోహన్ బాబు ఇవాళ అదే అని అంటాడు,
నేను తెలుగుదేశంలో నీకన్నా సీనియర్ అని ఇప్పుడు ఆయన ఇవ్వాలి అన్నాడు మోహన్ అవును, బాబు. అవును. మరి మోహన్ బాబు గారు తెలుగుదేశం పగ్గాలు ఇచ్చేస్తాం, మా సీనియర్ కదా ఆయన. అదే సో అందువల్ల ఈ సీనియర్లు జూనియర్లు ఉండవు. సో రాజకీయాల్లో సీనియర్లు జూనియర్లు అంటూ ఉండవు. ఇట్స్ ఆ పీపుల్, ప్రజలు. ఆయన భారతీయ జనతా పార్టీ నాయకుడు, ఈయన తెలుగుదేశం నాయకుడు. ఆయన నా పార్టీలో ఆయన ప్రధానమంత్రి కాగలిగాడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగలిగాడు, అంతే తప్ప నేను ఆయనకన్నా సీనియర్ను అంటే మరి నువ్వు కూడా భారతదేశంలో పార్టీ పెట్టి దేశమంతటా రాజకీయాలు చేసి తెలుగుదేశం కూడా గెలిస్తే చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి అయితే బాగుండేది. మరి అవును. లేదు, అంతకుముందు పోనీ దేవగౌడ టైంలో ప్రధానమంత్రి అవకాశం వచ్చింది, తీసుకొని ఉండాల్సిందే. సీనియర్లు జూనియర్లు ఉండరు. రాజకీయాల్లో ఎవరికి ప్రజలు అధికారం ఇస్తే వాళ్ళే ఉంటారు తప్ప ఇందులో సీనియారిటీ ఇష్యూ కాదు.